ఒకసారి ఈ కమెంట్ చదువుదాం. ఈ కమెంట్ చదవండి. సో స్టాప్ చేసిన తరువాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? నీరసం అయిపోయా స్టాప్ చేసిన 2 days నుండి, కానీ షేక్ని లైఫ్ లాంగ్ యూస్ చేయలేం కదా బ్రో. స్టాప్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ గురించి వీడియో చేయండి బ్రో. సో సింపుల్ లాజిక్. మేబీ మీకు ఇది కనిపిస్తూ ఉండొచ్చు. సో దీనికి సింపుల్ నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 2 daysకి 3 daysకి తాగి మళ్ళీ ఆపేసే నీరసం అనేది రాదు. ఎందుకంటే మనం తీసుకున్న షేక్ అనేది తీసుకున్న వెంటనే ఫుడ్ అంతా మనం మానేస్తాం కదా. సో వెంటనే తగ్గిపోవాలనో లేదా ఫ్యాట్ వేసుకోవాలనో ఇదనేసి మన థింకింగ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనము సో ఎప్పుడైతే క్యాలరీ అనేది మనం కట్ డౌన్ చేస్తామో మన బాడీలో ఆటోమేటిక్గా సోడియం లెవెల్, సో మనకి గ్లూకోజ్ లెవెల్, ఎనర్జీ లెవెల్ డ్రాప్ అయిపోతుంది. అప్పుడు నీరసం క్యాజువల్గా అనిపిస్తుంది. సో ఈ షేక్ అనే కాదు, మీరు ఏం చేసినా కూడా వెంటనే ఇన్స్టెంట్గా మీరు ఏదైనా డైట్ లేదా మీ బాడీలో ఏమైనా మార్పులు చేద్దామన్నప్పుడు స్లో డౌన్గా కట్ చేయాలి. దాన్ని స్లోగా అనేది అలవాటు చేయాలి. ఇన్స్టెంట్గా మనం ఏదైనా మనకి హార్మోన్ అనగానే ఏమనిపిస్తుంది అంటే, సో యాంగ్జైటీ రావడం, సో చేద్దామన్నప్పుడు విల్ పవర్ చేద్దామనేసి రావడం, ఇలా అన్నప్పుడు మనం ఏదైనా కానీ వెంటనే చేస్తాం. ఏం చేస్తాం? వెంటనే తగ్గించడం ఫుడ్, వెంటనే వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్, జిమ్ అన్నీ చేస్తాం. కానీ 2 days. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, షేక్ అనేది మీకు ఓన్లీ న్యూట్రిషన్ ఫుడ్. ఇది తీసుకుంటే మనం బ్యాలెన్స్ అవ్వచ్చు. సో ఇది ఆపేసిన తర్వాత నీరసం వస్తుందంటే మెయిన్ రీజన్ ఏమంటే, మీరు తీసుకున్న ఫుడ్ అనేది ముందుకి ఇప్పటికి ఒకసారి రీచెక్ చేసుకోండి. రెండోది, మీకు నీరసం రాకుండా ఉండాలంటే మళ్ళీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సోడియం ఫుడ్ అనేది మనం బ్యాలెన్స్గా తినాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి, విటమిన్స్ ఫుడ్ తినాలి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి మన ఫుడ్లో. ఎప్పుడు కూడా మన బాడీ ఎప్పుడు నీరసం అనిపిస్తుంది అంటే, మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్, క్యాలరీ కట్ డౌన్ చేయడం, ఎక్కువ వర్క్ చేసిన తర్వాత సో అలసిపోవడం, నిద్ర లేకపోవడం, సో వీటి వల్ల వస్తుంది అన్నమాట మనకి నీరసం అనేది. ఓన్లీ షేక్ తాగి ఆపేసింది దానివల్ల కాదు. షేక్ అనేది వన్ ఆఫ్ ది టూల్, హెల్దీ వే అన్నమాట. ఓకేనా? సో బండికి మెయిన్ పెట్రోల్ కావాలి. అట్లని పెట్రోల్ ఉంటేనే బండి పోతుందా? దానికి కీ చూసుకోవాలి. సో టైర్స్లో గాలి ఉందా లేదా చూసుకోవాలి, ఇంజిన్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా చూసుకోవాలి, ఎక్సలేటర్ ఉందా లేదా, బ్రేకులు కరెక్ట్గా ఉందా లేదా, సో మన డెస్టినేషన్, మనం వెళ్ళే రూట్ అనేది ఎక్కడికి వెళ్ళాలి ఏమనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. సో ఇదంతా ఉండాలన్నమాట. ఓన్లీ మీరు పెట్రోల్ వేస్తేనే వెళ్ళిపోరు కదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలా లేదా. సో అలాగే మన బాడీ కూడా మీరు ఓన్లీ షేక్ అనేది తాగి ఆపేస్తే నీరసం అనేది ఉండదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు తినే ఫుడ్లో ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, కాల్షియం ఇలాంటి ఫుడ్స్ ఉండాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? హ్యాపీగా మీరు డైలీ తినే ఫుడ్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి. డీప్ రోస్టెడ్ అనేది అవాయిడ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ షుగర్ అంటే స్వీట్నెస్ని కట్ డౌన్ చేయండి. లిమిటెడ్గా తీసుకునేదానికి అలవాటు చేయండి మీ బాడీకి. చాలా అంటే చాలా రిజల్ట్స్ ఉంటుంది దీనివల్ల. ఓకేనా? సో మళ్ళీ ఎంటైర్ షేక్ అనేది మీరు తాగినప్పుడు బ్యాలెన్స్డ్గా ఫస్ట్ మీరు అలవాటు చేయండి బాడీని కట్అవుట్ చేసేదానికి క్యాలరీస్. ఒకేసారి తగ్గించేయకండి. ఒకేసారి ఎవరైనా షేక్ గురించి చెప్పిందే 2 times తీసుకోవడం, 3 times తీసుకోవడం అలా చేయకండి. ఫస్ట్ టైం అనేది మినిమం ఒక 10 days అనేది బాడీకి అలవాటు చేయండి షేక్ అనేది. దాని తర్వాత మీ బాడీ, మీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మీ కోచ్ చెక్ చేస్తారు. లేదు ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు గైడ్ చేస్తాను ఎలా ఏమనేసి. దాని తర్వాత మీరు అనుకున్న గోల్స్ అనేది రీచ్ అయిపోయాక హ్యాపీగా షేక్ ఆపేసి మీరు బ్యాలెన్స్డ్ డైట్ అనేది మీరు బ్యాలెన్స్ చేయొచ్చు. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటేనే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, తినేది మానడం కాదు, తినేదాన్ని ఇంకా ఎక్కువ తినడం. సో తినే దాంట్లో ఏం ఎక్కువ తినాలంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బాయిల్డ్ ఎగ్స్, సో నట్స్, సీడ్స్, సో మొలకెత్తిన విత్తనాలు ఇలాంటివన్నీ తినాలి మనం. అవి తింటున్నామో ఒకసారి చూసుకోండి. సో వెజిటేబుల్ సలాడ్స్ అంటే చాలా వస్తుంది. సో శనగలు వస్తుంది, రాజ్మా వస్తుంది. వీటిలో మనం చిన్న చిన్న ఆనియన్స్ అనేది కట్ చేసి వేసుకొని, టమాటా వేసుకొని, క్యాప్సికమ్ వేసుకొని, క్యారెట్ వేసుకొని, సో మనం హ్యాపీగా మనము రైట్గా పెప్పర్, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని తినేవచ్చు పచ్చిగా. ఇవన్నీ ఓన్లీ రాజ్మా అన్న మీరు పప్పులు ఏది వేస్తారో అది నానబెట్టి ఉడకపెట్టి దాంట్లో వేసుకోవాలి. సో ఇది వన్ వే అనమాట. లేదు అన్నీ బాయిల్ చేసి హాఫ్ బాయిల్ చేసి మనం తినొచ్చు, ఇది కూడా మంచి వే. దీంట్లో ఏమంటే మనకి గుడ్ కార్బ్స్ దొరుకుతుంది, కాంప్లెక్స్ కార్బ్స్.
సో ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి బాడీ అనేది నీరసం అవ్వదు. ఒకవేళ మీకు అనిపిస్తుంది నీరసం అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు దీనికి ముందు ఫ్రైడ్ రైస్ ఎక్కువ తినేవాళ్ళు, అంటే ఫ్రైడ్ ఐటమ్స్, రోడ్ సైడ్ ఫుడ్స్, బయట ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు ఉన్నట్టుండి మీరు ఇట్లా హెల్దీ వేలో మీరు జంప్ అయ్యేటప్పుడు ఏమంటే బాడీ యాక్సెప్ట్ చేయదు. సో అందుకు మనకు అలా అనిపిస్తుంది. ఓకేనా? సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షేక్తో ఉన్నా ఉండకపోయినా మన లైఫ్ అనేది కొంచెం బెటర్గా లీడ్ అవ్వాలంటే ఫస్ట్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్. సో మనం వాటర్ తీసుకునే వాటర్, వీటి మీద మనం వర్క్ చేయాలి. వీటి మీద మీరు ఎప్పుడైతే వర్క్ చేయరో సో హెల్త్ అనేది మీకు ఎప్పుడు సపోర్ట్ చేయదు. సో హెల్దీ స్కిన్ ఉండాలన్నా, హెల్దీ హెయిర్ ఉండాలన్నా, హెల్దీ బాడీ ఉండాలన్నా, హెల్దీ ఎనర్జీ ఉండాలన్నా మొత్తం డిపెండ్ అయ్యేది మన హ్యాబిట్స్ మీదే, మన రొటీన్ మీదే. మీరు చేసే రొటీన్లో, మీరు తినే రొటీన్లో కంపల్సరీగా ప్రోటీన్, ఫైబరు, విటమిన్స్, మినరల్స్ ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనా? సో హ్యాపీగా నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. సో దీంట్లో ఇంకొంచెం డీటెయిల్గా, డీప్గా మనం మాట్లాడుకోవాలి. ఇంకొంచెం క్లియర్గా చెప్పండి సార్, ఏ ఫుడ్ తింటే మంచిది, ఏ ఫుడ్ తినకూడదు, సో షేక్లో మనం ఎన్ని స్పూన్స్ వేసుకోవాలి, ఏ సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఏమనేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి. సో డెఫినెట్గా నేను దాన్ని వీడియోగా తీసి మీకు అప్లోడ్ చేసేదని ట్రై చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇది హెర్బల్ లైఫ్ ఎవరైతే యూస్ చేస్తూ ఉంటారో షేక్స్, వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. లేదు ఎవరు కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఒకసారి నాకు కమెంట్ చేయండి లేదా కాంటాక్ట్ అవ్వండి. నా డీటెయిల్స్, ఫర్దర్ డీటెయిల్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తాను. సో పర్సనల్గా నేను కోచింగ్ అనేది మీకు ఇస్తాను. మీ హెల్త్ గోల్స్ అనేది మీరు రీచ్ అయ్యేదానికి డెఫినెట్గా నేను హెల్ప్ అవుతాను. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఏ పని అయితే చేస్తారో ఆ పనిలో ఎవరైతే మీకు సీనియర్స్ ఉంటారో వాళ్ళతో కొంచెం సజెషన్ అనేది తీసుకుంటే మనకి అవే అనేది ఈజీ ఉంటుంది. ఓకేనా? సో టేక్ కేర్, బాయ్.